హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 30 డేస్. సో 30 డేస్లో మేనేజ్మెంట్ ఏందనేది నేను ఈ వీడియో రూపంలో అయితే మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా సో చూడండి. సో మీకు డీటెయిల్స్గా అర్థమవుతుంది, సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే మీకు తెలుసు ఒక రౌండ్ అయితే వేసుకుంటాను. సో రౌండ్ వేసుకున్నప్పుడు సో మోర్టాలిటీ అనేది మనకు ఎక్కడెక్కడ ఉన్న అనేది తెలిసిపోతుంది. సో మోర్టాలిటీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్టాలిటీ అయితే తీసేసుకోవాలి. సో మోర్టాలిటీ తీసేసుకున్నాక సో పొట్టు అయితే దున్నుకోవాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండు. సో పొట్టు దున్నుడు కంప్లీట్ అయిపోయాక సో వాటర్ అనేటివి సో మళ్ళీ మనం బ్లీచింగ్ పౌడర్ వేసి సో క్లీన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక సో ఈరోజుకు 30 డేస్ కదా. సో 30 డేస్లో మనకు కొంచెం కొన్ని వర్క్ అనేటివి ఉంటాయి. సో ఏంటంటే సో మనము పార్టిషన్లు అనేటివి ఇప్పుడు మనం ఎన్ని వేసుకున్నాము, సో 4 వేసుకున్నాము. అంటే టోటల్ మన షెడ్లో వచ్చేసి 8 పార్టిషన్లు ఉన్నాయి. అంటే పార్టిషన్ అంటే సో ఇదొక పార్టిషను, సో మధ్యలో రేకు ఉంది కదా, సో తర్వాత అదొకటి, సో అక్కడ ఒకటి లాస్ట్కు ఉన్నది కదా, అది అట్లా 4 పార్టిషన్లు ఉన్నాయి. సో ఇప్పుడు 4 పార్టిషన్లు ఫస్ట్ మనం చిన్న పార్టిషన్లు ఎందుకు పెట్టినామంటే చిన్నప్పుడు చిక్స్ అనేటివి ఫీడ్ ఇంటేక్ చేసుకుంటా సో లాంగ్ వెళ్ళకుండా అని మనం ఆ విధంగా పార్టిషన్లు అనేది పెట్టుకున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు ఆ పార్టిషన్లు అనేది మనము కొంచెం తక్కువ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 8 పార్టిషన్లు ఉన్న చాలా 6 పార్టిషన్లు చేసుకోవాలి. 6 పార్టిషన్లు ఎందుకు పెట్టుకోవాలంటే సో కొంతమందికి డౌట్ కూడా వస్తుంది, ఎందుకు ఇదే విధంగా ఉంటే ఏమవుతుంది కదా అని మీకు అనిపిస్తుంది. సో ఇలానే ఉంటే మనకు చిక్స్ అనేటివి పెరుగునాయి కాబట్టి సో ఇందులో అవన్నిటి ఒక్కొక్క పార్టిషన్లో టైట్ అవుతాయి. సో అందుకనే కొంచెం 8 ఉన్న పార్టిషన్లు 6 చేసుకోవాలి. అంటే కొంచెం స్పేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎన్ని కడీలలో వేసినాం, ఇప్పుడు 3 కడీలకు ఒక రేక్ అనేది కొట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే 4 కడీలకు ఒక రేక్ కొట్టేసేయాలి. అంటే సో ఇక్కడ 3 పార్టిషన్లు అవుతాయి, సో అక్కడ సైడ్ అనేది 3 పార్టిషన్లు అవుతాయి. సో ఈ పార్టిషన్లు అనేది ఇలానే ఉంచుకున్నామంటే రేపు మనకు లిఫ్టింగ్ టైంలో కూడా మనకు సేఫ్ అయిపోతుంది. ఎందుకంటే లిఫ్టింగ్ చేసే టైంలో సో మధ్యలో మనం పార్టిషన్ ఏమీ పెట్టకపోతే సో చిక్స్ని పట్టేటప్పుడు సో అవన్నీ కార్నర్లో వెళ్ళిపోతాయి. సో పిల్లలకు కూడా మనకు లిఫ్టింగ్ చేసే టైంలో కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో లాంగ్కి వెళ్ళి తీసుకొచ్చుడు. సో ఆ విధంగా అలా చేసుకోవాలి. సో 30 డేస్ దాకానైతే ఇలానే ఉంచుకొని సో 30 తర్వాతనే సో మళ్ళీ మనం పార్టిషన్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఈరోజుకైతే మన మెడిసిన్ అనేది మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టింది అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు నుంచి అయితే మనకు మెడిసిన్లు కూడా ఏమి ఉండవు. సో 30 తర్వాత మనం ఏ మెడిసిన్ వాడొద్దు. వాడినా కానీ దాని ఫలితం అనేది ఉండదు. బాడీ వెయిట్ లాస్ కొరకే మనం చేస్తాము. సో అందుకని ఇప్పుడు ఏ మెడిసిన్ కూడా వాడద్దు. సో మనం క్లీన్ చేసుకునేది మెయినే 2. సో పొద్దున రాగానే పొట్టు దున్నుకోవాలి అండ్ వాటర్ ట్యాంకర్ క్లీన్ చేసుకోవాలి. శానిటైజర్ అనేది మనం వేసుకోవాలి అండ్ ఆక్వా ట్యాబ్ ఉంటుంది కదా, అది కూడా చూసుకోవాలి. అండ్ ఫీడ్ అనేది మనం ఫీడ్ ఎంత పోతుందనేది చూసుకొని మనం ఫీడ్ అయితే పోసుకోవాలి. సో ఫీడ్ గ్యాప్ కూడా ఉంచొద్దు. సో ఫీడ్ గ్యాప్ ఉంచితే మనకు ఫీడ్ మోషన్ అనే ఛాన్సులు ఉంటాయి. సో మీరైతే మార్నింగ్ టైం రాగానే సో చిక్స్ కండిషన్ చూసి సో లిటర్లో చూసుకోవాలి ఎక్కడైనా ఫీడ్ మోషన్ ఇట్లా అయింది అనేది చూడండి. ఇప్పుడు మన దాంట్లో కూడా ఎక్కడ ఫీడ్ మోషన్ అనేది కనిపిస్తలేదు. ఒకవేళ ఫీడ్ మోషన్ అయితే మీకు చెప్పాను కదా, సో ట్యాబ్లెట్లు అనేది మనకు అవైలబుల్ ఉంటాయి. సో వెంటనే షాప్లోకి వెళ్ళి సో మనం ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు మనకు ఫీడ్ మోషన్ అయిందంటే సో మనకు బాడీ వెయిట్ కూడా తగ్గుతుంది. సో మనకు ఎఫ్సిఆర్ పోతుంది, అలాగే మనకు పీసీ కూడా రాదు. సో ఈ 2 పీసీఆర్ ఎఫ్సిఆర్ మనకు వస్తే సో మనకు డబ్బులు అనేటివి ఎక్కువ కట్టిస్తారు. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.